అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా ముచ్చట్ల సంగతి అంటారా పైసల కోసం బాధపడుతున్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మేడము ఇక ఈ ముచ్చట ఇట్లుంటే పొన్నం ప్రభాకర్ సార్ మీద పొగలు కక్కుతున్నదుల్లో రాణి రుద్రమ మేడము ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఐపీఎల్ బెట్టింగ్ షురు అవుతున్నాయి మళ్ళీ ఇప్పటి సందే మనసునున్న మాట బయట పెట్టిండుల్లో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సారు ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం ఇక సుధముండా మన రచ్చరచ్చ వార్తలు ఏ కాయ్ రాజా కాయ్ నిన్న మొన్నటి దాకా కోడి పందాలు ఎట్లా జరిగినాయి జోరుగా జరిగినాయి కదా ఇక ఇప్పటి సంది ఐపీఎల్ హవా నడుస్తున్నదుల్లో బెట్టింగ్ల కోసం మస్తు ఫిట్టింగ్లు పెడుతున్నారు మళ్ళా పోలీసులు ఎట్లయితుందో ఏమో పరిస్థితి నిన్న మొన్నటిదాకా పుస్తకాలు పట్టిన పోరగాండ్లు ఇప్పటి సంది టీవీ రిమోట్లు పడతారులో ఎందుకు అంటారా ఐపీఎల్ హవా నడుస్తున్నది కదా ఇండియాలా మొన్నటిదాకా కాయ్ రాజా కాయ్ కోళ్ల పందాలు నడిచినాయి ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్లు షురు కాబోతున్నాయిలో లక్షల లక్షల బెట్టింగ్లు పెట్టాలి ఆఖరికొస్తే భిక్షగాలు కావాలి ఈ తీర్ల నడుస్తే మళ్ళా ఐపీఎల్ బెట్టింగ్లు కొందరైతే 6 కు లక్ష ఫిక్స్ అంటారు ఇంకొందరు వికెట్ పడితే బంగారు బకెట్ అంటారు గిట్లా తీరొక్క తీర్లా బెట్టింగ్లు పెడుతున్నారు ఈసారి గిట్లా బెట్టింగ్లు నడవకుండా మంచి ఫిట్టింగ్ పెట్టిండ్రు పోలీసులు చూడాలే మరి పోలీసుల ఫిట్టింగ్ కు బెట్టింగ్ బంద్ అవుతుందో లేదో వారెవ్వా అన్ని పార్టీల మనసు మహబూబాబాద్ సీటు మీదే ఉన్న యూళ్ళో మొత్తం మీద సీటు గెలవాలే మంచిగా మురవాలని చూస్తున్నది కానీ మహబూబాబాద్లో అట్లా లేదు మళ్ళా పరిస్థితి రాష్ట్రంలో అన్ని పార్టీల మనసు మహబూబాబాద్ సీటు మీదే ఊళ్ళో ఎట్లయినా సిట్టింగ్ సీటు గెలవాలే మళ్ళొకసారి సీటు కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు తప్పితే మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలంతా మనమే ఇక మన కడ్డేడున్నదని కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లయినా ఎంపీగా గెలిస్తేమి ఇప్పుడు కూడా గెలుపు ఇది మరో మలుపు అని బీజేపీ పార్టీ ఇట్లా 3 పార్టీలు ముందే మురుస్తున్నాయి వీళ్ళు నిజానికి 3 పార్టీల ఎంపీ అభ్యర్థులు మహబూబాబాద్లో గెలిచినోళ్ళే రాజకీయంలో మంచిగా ముందుకోయినోళ్ళే నువ్వు అవును మరి 2009 సంది 2014 దాకా పనిచేసిండు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ సారు అప్పట్లో కేంద్ర మంత్రి కూడా పనిచేసిండు అటెన్కా తెలంగాణ వచ్చినాక 2014 సంది 2019 దాకా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇప్పుడు సీతారాం నాయక్ సార్ పనిచేసిండు ఎంపీగా బీజేపీ పార్టీ జెండా ఎగిరినాక గులాబీ జెండా ఎగిరిందులో అటెన్కా మాలోతి కవిత ఎంపీగా గెలిచి ఇప్పటిదాకా పనిచేస్తున్నది మళ్ళా ఇట్లా ముగ్గురికి టక్కబర్ లడాయి ఉన్నది మరి ముగ్గురు ఎంపీలు పనిచేసిన మహబూబాబాద్ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి When it comes to the parliament, there will be so much parliament fund from the center, but they haven't done any development. They haven't raised their voice at all. Now I wish and I request the people of Mahabubad parliament that we need to choose a person that who will develop our parliament. Like there are so many things, small scale industries, skill development programs for the youth and for the women as well. There are small industrial programs as there, but still now any parliamentarian hasn't done any kind of programs like that. చూసిరు కదా అక్క కూడా గదే ముచ్చట చెప్పబట్టే ముగ్గురు గెలిచిర్రు రాజకీయంలో ముందుకు నడిచిరు కానీ మహబూబాబాద్ పరిస్థితి ఎట్లున్నదో గట్లనే ఉన్నది ఏడ తట్టెడు మట్టి తీసింది లేదు ఏం పని చేసింది లేదు అనబట్టే అక్క ఇగోకి అన్న కూడా గట్లనే అంటున్నాడు अभी तक पिछले 10 साल से कुछ भी डेवलपमेंट नहीं है अभी तक जो पार्लियामेंट का एमपी है कुछ भी इंडस्ट्रीज और फ्लाईओवर्स और वो ड्रेनेज सिस्टम्स रोड्स म्यूनसिपालिटी रेलवे स्टेशन
बस स्टेशन अभी तक कुछ भी डेवलपमेंट नहीं है। अभी जो इलेक्शन है आने वाला कोई लीडर ये पूरा डेवलपमेंट करने वाला वो जीतना चाहिए। ఇన్నర్ గదుల్లో అన్నగుట అదే ముచ్చట చెప్పవట్టే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ సార్ కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడు। బీజేపీ పార్టీ ఎంపీ పనిచేసినా గులాబీ పార్టీ ఎంపీ పనిచేసినా ఏం అయ్యింది లేదనవట్టే। वो बीजेपी गवर्नमेंट जब आने के बाद पूरा प्राइवेट के सिवाय दूसरा कुछ भी काम नहीं किया। जो नेशनल जो डिपार्टमेंट है, रेलवेज थोड़े प्राइवेट कर दिए, बीएसएनएल प्राइवेट कर दिए, थोड़े इंडस्ट्रीज प्राइवेट कर दिए, थोड़े इंडस्ट्रीज को बेच दिए, थोड़े इंडस्ट्रीज उठा दिए। ये ऐसे वगैरह काम के जीएसटी और क्या कि नोटों का जो मारपीट की है वो उसके सिवाय दूसरे बीजेपी कुछ नहीं किया है। बाद में बीआरएस के तरफ आए तो टीआरएस के तरफ आए तो कुछ नहीं किया। उन्होंने लूट के खाने के वास्ते तालाबों का प्रोजेक्ट लाया, वो पूरे हजारों करोड़ों रुपए ये खर्चा कर दिया हमारा तेलंगाना स्टेट को, जो केसीआर ने और केटीआर ने। అగో ఇంటిరి గదుల్లో ఇట్లున్నది మళ్ళా మహబూబాబాద్ మతలాబు చూడాలి ఈసారి ఎట్లుంటుందో ప్రజల జవాబు। రాణి రుద్రమ్మ మేడం అయితే పొన్నం ప్రభాకర్ సార్ మీద పొగలు కక్కుతున్నదుల్లో బండి సంజయ్ సార్ నువ్వు ఇట్లా అంటావు, బండి సంజయ్ సార్ అంటే ఏమనుకుంటున్నావు ఏం సంగతి అంటున్నది మళ్ళీ ఒకసారి చూద్దాం పండి। అరే నిన్న మొన్నటి దాకా పొన్నం ప్రభాకర్ సార్కు బండి సంజయ్ సార్కు ఖతర్నాక్ లడాయి నడిచింది కదుల్లో। రాముడు గాన్నే పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే నేనన్నా, మీ అమ్మకు నువ్వు పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేనన్నా, అవునా కదా? రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి। నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను। చూసిరు కదా ఈ లడాయి మీదే ఇలా ప్రెస్ మీట్ పెట్టింది రాణి రుద్రమ్మ మేడం, మరి ఏమంటున్నదో ఇనుండ్రి। బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు। చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం, మా పార్టీ అంతర్గత వ్యవహారం, మా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు। అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు। ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా బొచ్చెడు సార్లు చెప్పిండు। మరి ప్రభాకర్ అన్న మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా? మేము ఎన్నిసార్లు చెప్పాలా మీకు? కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట అరిగిపోయిన రికార్డు లెక్క ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల, ప్రతి వేదికల, ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం। ఇన్నర్ గదుల్లో మా బండి సంజయ్ సార్ అంటావు, మొదలు నువ్వు రేవంత్ సార్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని మాట్లాడు అని చెప్పి అనబట్టే అటెన్కా గీ తీర్లు అరుచుకున్నదుల్లో పొన్నం ప్రభాకర్ సార్ను। పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాలి। ప్రభాకర్ అన్న మీరు మంత్రి అయినాక, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు గాని వెహికల్ ఇన్స్పెక్టర్లు గాని చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో। మరి ఆ బదిలీల వెనుకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి। ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికేట్ పట్టుకొని రావాలా, పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా బదిలీలు చేసిండు అనేటువంటి సర్టిఫికేట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాలా। ఇన్నర్ గదుల్లో కరీంనగర్లో అభివృద్ధి కాన రాకపోతే కేటీఆర్ సార్ను పొన్నం ప్రభాకర్ సార్ను ఇద్దరిని దావకానకు దొరకపోతుందంట మేడము। కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అదే ముచ్చట అరిగిపోయిన రికార్డు లెక్క ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని
కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత, ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల, ప్రతి వేదికల, ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద. కరీంనగర్ పార్లమెంట్ లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి. మరి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అన్నకు కన్ను కనబడకపోతే, ప్రభాకర్ అన్నకు చెవులు వినబడకపోతే మరి అది మా తప్పు అవుతుందా? లేకపోతే మరి మీకు వినబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకుపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించమంటే చూపిస్తాం. అటెనక సోషల్ మీడియాలో పొన్నం ప్రభాకర్ సార్ ఫోన్ కాల్ వైరల్ అవుతున్నది కదా, ఆ ముచ్చట మీద ఏమంటున్నదో ఇనుండ్రి. మరి నిన్న ఒక ఆడియో బయటకు వస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధిపత్యం, ఇతర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్లను అసలు కన్సిడర్ చేయకుండా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారసత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుణికిపుచ్చుకుంటుంది. గతంలో కేటీఆర్ గారు పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్లకు సంబంధం లేకుండా అధికారులతోటి పనులు చేయించుకునేది. ఇవాళ సేమ్ మీరు కదా చెప్తున్నారు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా నడిపియమని అధికారులతో చెప్తే ఆ ఆడియో బయటకు వస్తే అధికారి మీద నువ్వు చర్య తీసుకుంటావా? మరి నీ మీద ఎవరు చర్య తీసుకోవాలా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అంటే ఈ దురహంకారపు రాజకీయాల్ని, ఆ వారసత్వాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందా? అధికారులను ఇట్లా ఆదేశిస్తున్నటువంటి మంత్రి గారి పైన మీరేం చర్యలు తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అగగో ఇంటిరి గదులు గత ప్రభుత్వంలో ఏం తప్పులు చేసిరో ఇప్పుడు కూడా గవే తప్పులు చేస్తున్నారు అనబట్టే అటెనక బాగా మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో ఏం చేసిండు అని చెప్పి ఓ గీ తీర్ర ప్రశ్నించింది. మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళ కన్నా 2500 రూపాయలు ఈ ఏడాది దాకా ఇచ్చినారా? చెప్పురి దానికి సమాధానం మొదలు. రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు 15,000 అందరూ రైతులకు పడ్డాయా? దానికి సమాధానం చెప్పు. ఇంకొక 10 రోజులైతే మొత్తం వడ్లన్నీ కూడా కళ్ళకి వస్తాయి, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు. 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇవ్వకపోతే హుస్నాబాద్ లా మీరు రేపు పొద్దుగాల మీరు తిరగరు, మా బీజేపీ కార్యకర్తలు తిరగనియరు. ఎప్పుడు ఇస్తున్నారో, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి. అంటే ఇవేమి శాత కావు, ఇవేమి పనిచేసుడు శాత కాదు. ఎంతసేపు ఆరోపణలు చేయాలా, ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా, భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా, భారతీయ జనతా పార్టీ మీద అబాండాలేయాలి. ఇన్నెరగదుల్లో పొన్నం ప్రభాకర్ సార్ను పొక్తరుచుకున్నది ఎల్ల మేడము. బండి సంజయ్ సార్కు బలమైతున్నది, బీజేపీ పార్టీకి గలమైతున్నది. చూడాలే మరి మేడము రాను రాను ఇంకెంత ముంగడుకోతుందో ఏమో. అరే రే కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులకు ఎంత బాధ వచ్చే, రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడము చిన్న బాధపడతలేదు. మా పైసలన్నీ ఆపిర్రు, మేము ఎట్లా ప్రచారం చేయాలని చెప్పి ఏడుపు ఒకటే తక్కువ. మళ్ళా ఈ అల్ల రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడము మస్తు బాధపడ్డరు. మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మా పైసలు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు, గిదేం పద్ధతి గిదేం లెక్క అని చెప్పి అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు. 1 महीने पहले कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट फ्रीज कर दिए गए. आप सोचिए, आप किसी परिवार के बैंक अकाउंट फ्रीज करिए, किसी व्यक्ति के बैंक अकाउंट फ्रीज करिए, किसी बिजनेस के बैंक अकाउंट फ्रीज करिए, किसी भी संस्था के बैंक अकाउंट फ्रीज करिए, होता क्या है? एकदम खत्म हो जाता है. अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया, भूखे मर जाते हैं. वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है. 1 महीने पहले यह हुआ और किसी संस्था ने, हिंदुस्तान की संस्था ने, किसी कोर्ट ने, किसी इलेक्शन कमीशन ने चूं तक नहीं कहा. सब ड्रामा देख रहे हैं. ఇన్నరగదుల్లో ఎంత బాధ వచ్చింది రాహుల్ గాంధీ సార్కు. ఉన్న బ్యాంక్ అకౌంట్లన్నీ బంద్ పెట్టిండ్రంట. ఇంట్లో అందరికి ఇట్లని చేస్తే ఇల్లు ఆగం కాదు, గట్లనే కాంగ్రెస్ పార్టీ ఆగమైంది అనబట్టి.
This is not freezing of the Congress party's bank accounts. This is the freezing of Indian democracy. That is what is happening here. Okay, so we are unable, as the biggest opposition party, we are unable to take any action. There's no action we are able to take. We cannot send our leaders anywhere. We cannot book advertisements. We cannot do anything. What else is it if it's not an assault on democracy? ఎంత బాధ వచ్చే రాహుల్ గాంధీల సారు పార్టీకి టికెట్ కొందామన్నా పైసలు లేవంటుళ్ళు, ప్రచారం చేద్దామన్నా పైసలు లేవంటుళ్ళు, ఏమన్నా ఆఖరికి అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామనుకున్నా పైసలు లేవంట. గా పరిస్థితి వచ్చిందంట. ఇక కావాల్సి కుట్రలు చేస్తున్నాడు అనబట్టే 20% हिंदुस्तान के लोग कांग्रेस पार्टी को वोट देते हैं. हम 20% लोगों को रिप्रेजेंट करते हैं. और आज हम रेलवे टिकट नहीं खरीद सकते. आज हम अपने नेता को एक शहर से दूसरे शहर नहीं भेज सकते. हम एडवर्टाइजमेंट नहीं लगा सकते. और क्यों? 14 लाख रुपए 7 साल पहले 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन, और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए. అగ్గో ఇంటిరి గదుల్లో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడితే ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టినట్టేనట రాహుల్ గాంధీ సారు అనబట్టే. మరి సోనియా ఏమంటున్నదో ఎన్నుండ్రి. This issue affects not just the Indian National Congress. It impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. ఇంటిరి గదుల్లో సోనియమ్మ కూడా బాగానే బాధపడుతున్నది. పైసల కోసం మస్తు గరం అవుతున్నది. పైసలతోనే మన ఎలక్షన్లు నడిచేది, రూపాయి లేకపోతే నడవది. అట్లుంటాయి మరి ఎలక్షన్లు అంటే. ఎలక్షన్ల ముంగట పైసలు మస్తు అవసరముల్లో. Which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. ఇట్లా పైసల కోసం టక్కబర్ లొల్లవుతున్నదుల్లో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నడమ. మా పైసలే కావాల్సి ఆపిరని చెప్పి గరం కాబట్టి కాంగ్రెస్ నాయకులు. ఈ పైసలు లేకుండా ఓట్లు ఎప్పుడు జరుగుతాయో ఏమో చూడాలి మరి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఖమ్మం సీటుకు బాగానే సూటు పెట్టిర్రులో. చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ అడుగుతున్నాడు అదే సీటు, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్ అడుగుతున్నాడు అదే సీటు. ఆఖరికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా అడుగుతా ఉన్నాడు. మరి చూద్దాం పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడానికే తయారవుతున్నదుల్లో ఇప్పటికే 4 సీట్లు ప్రకటించింది. మళ్ళా అన్ని సీట్లు ముద్దుగానే ఉన్నది, కానీ ఖమ్మం సీటుకైతే మస్తు పోటీ ఉన్నదట. బట్టి విక్రమార్క సారు మా ఇంటి ఆమెకే టికెట్ ఇవ్వాలని చెప్పి మస్తు పైరవీలు చేస్తున్నాడు అంటుల్లో. అగో గట్లెట్లయితుంది. పార్టీ కోసం చాలా కష్టపడ్డా, పైసలు ఖర్చు పెట్టినా, ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిపించిన మా తమ్మునికే టికెట్ ఇవ్వాలని చెప్పి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. అగో మీరు ఇద్దరు ముద్దుగానే ఉన్నారు, నా కొడుకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు సారు. ఇట్లా ముగ్గురు మస్తు పోటీ పడుతున్నారంట ఖమ్మం టికెట్ విషయంలో. ఖమ్మం టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మస్తు తక్లీఫ్ అవుతున్నదుల్లో. ఎవరికి ఇవ్వాలో ఏం అర్థమైతే లేదంట ఢిల్లీ పెద్దలకు. చూడాలి మరి ఖమ్మం సీటు ఎవరికి స్వీట్ అవుతుందో ఎవరికి హాట్ అవుతుందో. అరే కేజ్రీవాల్ సారు పాపం ఎంత బాధ వచ్చే ఆఖరికి వస్తే హైకోర్టు కూడా నిరాశ పరిచింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చిందుల్లో. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. మళ్ళా ఇప్పటికే 7 సార్లు నోటీసులు పంపింది ఈడీ. మళ్ళొకసారి నోటీసులు పంపేటట్టు లేదు, అరెస్ట్ చేసేటట్టే ఉన్నది అనే భయంతోనే ఢిల్లీ హైకోర్టు కొయ్యిండుల్లో సీఎం కేజ్రీవాల్ సారు.
కోర్టుల పిటిషన్ వేసి ఈడీ నన్ను అరెస్ట్ చేసేటట్టే ఉన్నది, జర నాకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కోర్టును అడిగిండు కేజ్రీవాల్ సారు. ఇక పిటిషన్ ఇన్న కోర్టు ఈ విషయాల్లో మేమేం చేసేది లేదు, అరెస్ట్ చేయకుండా మేము ఆపేది లేదు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇంకేమున్నది, పెద్ద దెబ్బ పడ్డట్టే అయ్యింది కేజ్రీవాల్ సారుకు. లిక్కర్ స్కామ్ విషయంలో లీకులున్నాయి, సారు చేతులున్నాయి అన్నట్టు నోటీసులు పంపిందుల్లో ఈడీ. అయినా 9 సార్లు పంపినా కానీ సలు లేదు సప్పుడు లేదు కేజ్రీవాల్ సారు నుంచి. ఇక ఇప్పుడైతే ఏకంగా అరెస్ట్ చేసేటట్టే ఉన్నది మళ్ళా పరిస్థితి. కోర్టు తీర్పు మీద ఆపు నేత ఏం మాట్లాడుతున్నాడో చూడుండ్రి. लेकिन ये नोटिस एक राजनीतिक षड्यंत्र के तहत भेजे जा रहे हैं। ये जांच 2 साल से चल रही है, 2 साल में इनको कुछ नहीं मिला। कई कोर्ट्स इनसे बार बार पूछ चुके हैं, भाई कितने पैसे की रिकवरी हुई, कोई सोना मिला, कोई जमीन के कागज मिले, कोई पैसे की रिकवरी हुई, कुछ कैश मिला, कहीं कुछ नहीं मिला। झूठे सच्चे आरोप, लोगों को मार मार के झूठे सच्चे बयान लिए जा रहे हैं। 2 साल से जांच चल रही है। लोकसभा चुनाव के 2 महीने पहले अचानक मुझे नोटिस देके क्यों बुलाया जाता है? तो मुझे अभी गिरफ्तार क्यों करेंगे लोकसभा चुनाव के पहले? क्योंकि वो नहीं चाहते कि लोकसभा चुनाव में मैं प्रचार करूं। तो बेसिकली इस पूरी कवायद का ये सम्मान और ये जो सारी कवायद है, इसका मकसद केवल ये है कि केजरीवाल को लोकसभा चुनाव के पहले गिरफ्तार करके उसको चुनाव में प्रचार करने से रोको। केवल ये इनका मकसद है। ఇన్నర్ గదుల్లో బీజేపీ కుట్రతోనే మా మీద ఇట్లా చేస్తున్నది, మా లీడర్ను అరెస్టు చేసేందుకు తయారున్నది అని చెప్పబట్టే చూడాలి. మరి 9 సార్లు నోటీసులు పంపిన ఈడీ కేజ్రీవాల్ సార్కు బేడీలు ఎప్పుడేస్తుందో ఏమో. ఇక ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.